హే గాయ్స్, నేను మీ జాస్నవి. ఈరోజు వీడియో వచ్చేసి సెల్ఫ్ స్టడీ స్టూడెంట్స్కి. ఇందులో కోచింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీకు ఇన్స్టిట్యూషన్స్లో ప్లానింగ్ని, టైం టేబుల్, లెక్చరర్స్ అండ్ రిసోర్సెస్, బుక్స్ కానీ ఏవైనా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇంకా ఈఏబీ సెట్కి 50+ డేస్ ఉన్నాయి. మీకు ఈ 50+ డేస్ కావాల్సిన టైం టేబుల్, ఫ్రీ రిసోర్సెస్ అండ్ బెస్ట్ సెల్ఫ్ స్టడీ స్ట్రాటజీస్ని కవర్ చేస్తా. ఫుల్ టిప్స్ ఉంటాయి, లాస్ట్ వరకు చూడండి. స్ట్రాటజీ వచ్చేసి 40 డేస్ సిలబస్ కంప్లీషన్ పెట్టుకోండి అండ్ 10+ డేస్ ఉంటాయి. వాటిని మీరు రివిజన్కి, మాక్ టెస్ట్ ఇవ్వడానికి పెట్టుకోండి. ఇందులో ఎవరైనా కన్ఫ్యూజన్లో ఉంటారు. మోటివేట్ కాకుండా డిసిప్లిన్తో ఉంటే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. ఐఎమ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. వీక్ 1 అండ్ వీక్ 2 బేసిక్స్ని స్ట్రాంగ్ చేసుకోండి. వీక్ 3 అండ్ వీక్ 4 కాన్సెప్ట్స్లో స్ట్రాంగ్ అవ్వండి. వీక్ 5 అండ్ వీక్ 6 మీకు టఫ్ అనిపించే సబ్జెక్ట్స్ని ప్రాక్టీస్ చేయండి, కానీ అప్పుడే మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్తో వర్క్ చేయాలి. అండ్ లాస్ట్ 10 డేస్ ఎర్లీ మార్నింగ్ లేచి ఫార్ములాస్ని రివైజ్ చేసుకుంటూ పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేయండి. పీవైక్యూస్కి వచ్చేసి బెస్ట్ బుక్స్ వచ్చేసి ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దిశ బుక్స్ మంచివి అనుకుంటున్నాను. అలానే ఆ 10 డేస్లో ప్రతిరోజు ఒక మార్క్ టెస్ట్ ఇవ్వండి. మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు మార్క్స్ తక్కువ వస్తున్నాయని లోగా ఫీల్ అవ్వద్దు. మీరు డిసిప్లైన్డ్గా ఉంటే మీకు ఫైనల్లో అయినా మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. టెక్స్ట్ బుక్స్ దగ్గరకు వచ్చేసరికి కాన్సెప్ట్కి తెలుగు అకాడమీ అండ్ ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ క్వశ్చన్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసే దగ్గరకు వచ్చేసరికి అరిహంట్, సింగేజ్, దిశ ఈ 3 ఇంపార్టెంట్. ఫ్రీ లెక్చరర్స్ అన్అకాడమీ వాళ్ళు, వేదాంతు వాళ్ళు, ఫిజిక్స్ వాళ్ళు ముగ్గురు బాగానే చెప్తారు. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫాలో అయింది వచ్చేసి వేదాంతులో ఫిజిక్స్కి రమాదేవి మ్యామ్, అండ్ కెమిస్ట్రీకి వచ్చేసి నవీన్ సార్, అండ్ మ్యాథ్స్కి వచ్చేసరికి కిరణ్ సార్. 10 ఇయర్స్ పీవైక్యూస్ని బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ప్రతి ఇయర్ అదే మోడల్లో క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. మాక్ టెస్ట్ దగ్గరకు వచ్చేసరికి టెక్స్ట్ బుక్ యాప్ అని ఒకటి ఉంటుంది, అందులో ఫ్రీ మాక్ టెస్ట్ అవైలబుల్లో ఉంటాయి. ఇది ఫాలో అయితే కోచింగ్ లేకుండా టాప్ ర్యాంక్ని స్కోర్ చేయొచ్చు. ఫైనల్లీ మీరు ఈ 50+ డేస్ బాగా వర్క్ చేస్తే మంచి కాలేజ్ సీట్ వస్తుంది. అండ్ మీరు ఈ 50+ డేస్ ఎంజాయ్ చేయాలనుకున్నారు అనుకోండి, తర్వాత ఫ్యూచర్ చాలా లాస్ అవుతుంది, మనకు తెలియకుండానే లాస్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయితే చాలామంది ఎంసెట్ స్టూడెంట్కి యూజ్ అవుతుంది.